అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీవల్లీస్ రెసిపీస్. కనుమ పండుగ అంటేనే నాన్ వెజ్ ప్రియులకు చాలా ఇష్టమైన పండుగ. ఈరోజు అనేక రకాల నాన్ వెజ్ వంటలు అయితే చేస్తారు కదా. దాంట్లో గోదావరి జిల్లాలో తప్పనిసరిగా చేసే ఈ కోడికూర చిట్టిగారిని మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. ఇక ఆలస్యం లేకుండా తయారీ విధానం ఏంటో చూసేద్దాం. ముందుగా చికెన్ కర్రీకి కావాల్సిన మసాలా పొడిని సిద్ధం చేసుకుందాం. ఒక ప్యాన్లో 1.5 టీ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 3 నుంచి 4 యాలకులు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 6 నుంచి 8 లవంగాలు, 1 అనాస పువ్వు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ గసగసాలు, 1 చిన్న రాతి పువ్వు, 5 నుంచి 6 జీడిపప్పు పలుకులు అన్నీ వేసి లో ఫ్లేమ్లో ఎర్రగా అయ్యేలా వేయించుకోవాలి. వేగిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ కొబ్బరి పొడి లేదా కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. అన్నీ బాగా వేగి ఎర్రగా అయిన తర్వాత దీంట్లోనే 1 టీ స్పూన్ కసూరి మేతి వేసి స్టవ్ ఆఫ్ చేసి ఈ మసాలాలన్నిటినీ చల్లారాక పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని దీంట్లో 4 టీ స్పూన్ల ఆయిల్ వేసి 4 పచ్చిమిరపకాయలు, 1 కప్పు చిన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు తొందరగా వేగడానికి కొంచెం సరిపడా ఉప్పు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత 1.5 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేలా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత దీంట్లో కడిగి శుభ్రం చేసుకున్న 1 కేజీ చికెన్ వేసి బాగా కలుపుకుని లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇలా చేయడం వల్ల చికెన్ చాలా జ్యూసీగా ఉంటుంది. ఒక 5 నిమిషాల తర్వాత చికెన్ కొంచెం వేగుతుంది. దీంట్లో 1.5 టీ స్పూన్ల కారం, 2 టీ స్పూన్ల పెరుగు వేసి పెరుగు అంతా కలిసేలా బాగా కలుపుకొని సిమ్లో ఇంకొక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. పెరుగు అంతా కరిగి ఆయిల్ పైకి తేరిన తర్వాత దీంట్లో రెడీ చేసి పెట్టుకున్న మసాలా పొడి కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో గ్రేవీ కోసం 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మనం చేసేది గారెలు కాబట్టి గారెలకు గ్రేవీ పలుచగా ఉంటేనే బాగుంటుంది. అదే రైస్ కోసం అయితే గ్రేవీని కొంచెం చిక్కగా చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్గా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి గ్రేవీ చిక్కబడి ఆయిల్ పైకి తేరేంత వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చికెన్ బాగా ఉడికి ఆయిల్ పైకి తేరిన తర్వాత దీంట్లో కొత్తిమీర వేసుకుని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ రెడీ. ఇప్పుడు గారెల కోసం 6 గంటల సేపు నానబెట్టుకున్న మినపప్పుని గ్రైండర్ లేదా మిక్సీలో వేసి బాగా రుబ్బుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు చాలా తక్కువ వాటర్ వేసి గ్రైండ్ చేసుకుని చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చాక పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకుని ఎయిర్ బబుల్స్ పోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి.
ఇప్పుడు ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి చేతులను తడి చేసుకుని పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని చూపిస్తున్న విధంగా గారెల షేప్లో రెడీ చేసుకుని బాగా మరుగుతున్న ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. గారెలను ఎప్పుడూ కూడా హై ఫ్లేమ్లో ఉన్నప్పుడు మాత్రమే ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెడితే గారెలు ఎక్కువగా నూనె లాగేస్తాయి. అలాగే గ్రైండ్ చేసేటప్పుడు చాలా తక్కువ వాటర్తో మాత్రమే గారెల పిండిని రెడీ చేసుకోవాలి, లేదంటే గారెలు ఆయిల్ ఎక్కువగా పీలుస్తాయి. ఇప్పుడు ఒకవైపు కాలిన గారెలు రెండో వైపు కూడా మార్చుకొని వేయించుకోవాలి. ఇలా గారెలు రెండు వైపులా ఎర్రగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని తీసుకోవాలి. చూపిస్తున్న విధంగా రెండు వైపులా ఎర్రగా వచ్చిన తర్వాత గారెలను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన గారెలు చికెన్ కర్రీ రెడీ. ఈ కనుమకి తప్పనిసరిగా ఈ గారెలు చికెన్ కర్రీని ట్రై చేసి ఎలా వచ్చిందో మాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.